నమస్తే. ముందుగా ముఖాముఖి ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అయితే 35వ వార్డ్ కోఆపరేటర్ వేలూరి భాస్కర్ రావు మనతో ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రాబోయే ఎన్నికల్లో ఎత్తుగడలేంటో. నమస్తే అండి. సో ముందుగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, అసలు రాజకీయం అంటే ఏంటి, అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు రాజకీయం ఎలా ఉంటుంది? గతంలో రాజకీయ నాయకులు అనేసరికి ఏమొచ్చేదంటే ముందుగా భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, యువత కోసం కూడా బాగా ఆలోచించి ప్రజలందరూ కూడా అంటే ఉండడానికి ఒక గూడు కానివ్వండి, అలాగే త్రాగడానికి నీరు కానివ్వండి, నడవడానికి రోడ్డు, అలాగే లైటింగ్, వీధుల్లో లైటింగ్ కానీ ఇలా మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంలో రాజకీయ నాయకులు ఎలానే దీక్ష చూపించేవారు. ఆ కృషి, ఆ కార్యశక్తి వాళ్ళకు ఉండేది. కానీ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయంలో ఏంటంటే సొంత లాభం చూసుకుంటున్నారు తప్పితే భవిష్యత్తు గురించి, ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే అప్పటి రాజకీయాలు ఆ ప్రజాసేవను చూసి నేను ఇన్స్పిరేషన్గా ఒక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే మన నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, వాళ్ళందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈరోజు రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ దానికి పూర్తిగా అంటే భిన్నంగా ఉంది తప్పితే ఆ నాయకుల తాలూకు అడుగుజాడల్లో ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా ముందుకు సాగట్లేదని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఓకే అండి. సో బేసిక్గా ఒక ఇండిపెండెంట్గా గెలవడం అంటే అంత ఈజీ కాదు, కానీ మీరు గెలిచి చూపించారు. కానీ వైసీపీకి వెళ్ళిపోతానని ముందే ప్రకటించారు. మరి మిమ్మల్ని గెలిపించే వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించారా? 100% అంటే అధికారంలోని ఇప్పుడు 2019లో అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీ రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి తాలూకా రాజన్న ఆశయాన్ని సాధిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో ఏవైతే మనకి అంటే రాజన్న ప్రభుత్వం ఉండేటప్పుడు పేదవాడికి కార్పొరేట్ విద్యా, వైద్యం అన్ని కార్పొరేట్ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యం తీసుకొని ఎంతో మందికి సంజీవంగా ఉపయోగపడింది. అలాగే కార్పొరేట్ విద్య అందరికీ కూడా ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళందరూ కూడా చదవడం జరిగింది. ఇటువంటి నాయకత్వంలో ఆ కడుపును పుట్టిన బిడ్డ అంతకు తగ్గట్టుగా చేస్తాననేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్తానని చెప్పడం జరిగింది. అలాగే అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత మన 35వ వార్డుకి సంబంధించిన ఏవైతే మౌలిక వసతులు నేను ప్రామిస్ చేశానో ప్రజల కోసం అవన్నీ కూడా నేను సమస్యలు తీరుస్తానన్న దాంట్లో సగభాగమే నేను తీర్చగలిగాను. అధికార పార్టీ సపోర్ట్ నేను ఆ రోజు మద్దతు ఇచ్చి స్టాండింగ్ కమిటీలో జరిగిన 3 సంవత్సరాల యాక్షన్స్లో కూడా 3 సార్లు కూడా నేను ఓటు వేసి అక్కడ అధికార పార్టీ ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టడం జరిగిందో ఆ స్టాండింగ్ కమిటీలో వారు పెట్టిన అభ్యర్థిని నేను గెలిపించడం కూడా జరిగింది. అలాగే అదేవిధంగా ఈరోజు సగం మాత్రమే నేను కొట్లాడి తెచ్చుకోగలిగాను మౌలిక వసతులు, మిగతా సగం అభివృద్ధి కానివ్వండి, అలాగే మౌలిక వసతులు మిగతా సగం కానివ్వండి. ఎందుకంటే నాకు ఇప్పుడున్న అధికార పార్టీలో అంటే ఎక్కడ కూడా అవి ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా నాకు కనిపించకపోవడం వల్ల నేను ఈ రోజున మద్దతు ఉపసంహరించుకున్నానని చెప్పేసి కూడా అధికార పార్టీకి నేను మద్దతు ఉపసంహరించుకున్నానని కూడా మీకు తెలియజేస్తున్నాను. సో మేము విన్నంత వరకు అయితే పూర్ణ మార్కెట్ కి మీకు ఒక సెపరేట్ అనుబంధమే ఉందని. సో అనుబంధం ఏంటంటారు? ఆ పూర్ణ మార్కెట్ అంటే పూర్వం నాకు జన్మ ఇచ్చింది మా తల్లిదండ్రులు అమ్మమండి, కానీ నాకు జీవితాన్ని ఇచ్చింది అయితే మాత్రం పూర్ణ మార్కెట్. పూర్ణ మార్కెట్లో నేను ఒక చిన్న షాప్ పెట్టుకొని నేను మా నాన్నగారు పెట్టిన ఆ షాప్లోనే వ్యాపారం చేసి ఈ రోజు దినదిన అభివృద్ధి చెందుతూ నేను ఇంత స్థాయికి రావడం కూడా జరిగింది. ఈ రోజున ఆ పూర్ణ మార్కెట్లో ఉన్న ఆ వ్యాపారాన్ని నేను చేయాలి అని అనుకునేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నాకు అందరూ కూడా ఆశీర్వాదించి ప్రతి ఒక్కరు కూడా నా అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది. అటువంటి ప్రజలకి నేను ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆ ప్రజల తాలూకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రంగ ప్రవేశం కూడా చేయడం జరిగింది. అలాగే పూర్ణ మార్కెట్కి 1 సంవత్సరం ప్రెసిడెంట్గా చేసి వినాయక చవితి మహోత్సవాలు కానివ్వండి, అలాగే పూర్ణ మార్కెట్ సమస్యలు కానివ్వండి, నేనున్న సంవత్సర కాలంలో కూడా నేను ప్రక్షాళన కూడా చేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తాను. వైసీపీ అంటే ఒక అమితమైన అభిమానం ఉండేది, దాని నుంచి వ్యతిరేకంగా మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సమస్యల పైన చిత్తశుద్ధి ఉండాలి. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ 10 సంవత్సరాలు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక ప్రజా ప్రయోజనకరమైన ఒక బిల్డింగ్ కానివ్వండి, అంటే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైన్ వాటర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇలా మిక్సింగ్ చేసి అయిపోతున్నాయి. ఎంతో మందికి గడేరియా కానివ్వండి, డయేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ప్రాణాంతమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి వాటర్లోని. ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు వాటర్ పైప్ పునర్నిర్మాణం చేయమని, అలాగే యూజీడీ పాత పందికొక్కులు తినేసి ఉన్నాయి, ఎక్కడికక్కడికి వాటన్ని కొలాప్స్ అయిపోతున్నాయి, వాటన్నింటినీ కూడా మళ్ళీ రివోక్
అంటే వాటన్నింటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయమని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు. అలాగే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మనం కొట్లాట చేసాము. కొట్లాట జరిగిన దగ్గర నుంచి కూడా ఆయన మళ్ళీ మా మీదకే వచ్చి ఆయన మళ్ళీ మా పైన పెట్టడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకి 151 సీట్లు మనకు ఉండేటప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ నుంచి ఇంకొక అభ్యర్థి ఎందుకు రావాలి? ఇక్కడ మన కార్యకర్తలందరూ కూడా ఎవరి మీద అయితే 9 సంవత్సరాలు కొట్లాడామో మళ్ళీ ఆయనే తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టడం వల్ల ఆయన మా మీద పగ సాధిస్తున్నారు తప్పితే పార్టీ బలోపేతంగా ఏ కార్యక్రమాలు చేయట్లేదు. అందుకని పార్టీ అధిష్టానం కానివ్వండి, ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ కానివ్వండి, తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయానికి బాగా సఫర్ అయ్యి నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానివ్వండి, పార్టీని కానివ్వండి వదలడం జరిగింది. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? 100% 1% కూడా ఆయనకైతే గెలుపన్నది దరిదాపులు కూడా చేరలేదండి ఆయన. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎప్పుడు కూడా అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయిందండి. ఎందుకంటే గతంలో 2014లో 48,270 ఓట్లు పడినాయండి. అలాగే 2019కి వచ్చేసరికి 48,440 ఓట్లు పడినాయండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వ వ్యతిరేక పనులు కానివ్వండి, ఇతర అసమర్థత పరిపాలన ఎక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కనీసం 7వ ప్లేస్లోనే ఉండేందుకు వాసుపల్లి గణేష్ కుమార్ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా అతను ఇంటికి పంపించడానికి కూడా సిద్ధమయ్యారని, ప్రజా తీర్పు రేపు ప్రజాక్షేత్ర పోరాటంలో 2024లో జరగబోయేది ఇదే అని చెప్పేసి కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే పోర్ట్ పొల్యూషన్, పూర్ణ మార్కెట్, ఇంద్ర ప్రియదర్శన్ స్టేడియం అభివృద్ధి కోసం మీరు చాలానే కృషి చేస్తున్నారని చూస్తున్నాం. మరి అభివృద్ధి ఉండొచ్చు అనుకుంటున్నారు? 10 సంవత్సరాలుగా పట్టిన దరిద్రం పోవాలంటే మేడం రాబోయే రోజుల్లో మనం కొత్త సీసాలకి కొత్త నీరే రావాలి. అప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యే కానీ అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసింది ఈ ఎమ్మెల్యే, ఈరోజు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది ఈ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, మార్పు కావాలని అనుకుంటున్నారు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, సమస్యలు తీర్చాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇతన్ని ఇంటికి పంపించడం ఖాయం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎప్పుడైనా ఒక సమస్యపై పోరాటం చేసేటప్పుడు అవతల సమస్యతో యుద్ధం చేసేవాడు కావాలి, కానీ ఆ సమస్య చేస్తున్న వాళ్ళతో లాలూచి అయిపోయి లోపల పోర్టు సమస్యపై ఒక పోరాటం చేసి బయట పోరాటం చేసి లోపలికి వెళ్ళి సూట్ కేసు తీసుకొని పోర్టు సమస్యపై పోరాటాలు చేస్తే అది జరగదు. ఆ పోర్టు సమస్య పొల్యూషన్ సమస్యను తీర్చాలని అంటే పోర్టు సమస్య పొల్యూషన్పై యుద్ధం చేసే నాయకుడు సీతారాం సుధాకర్ గారు అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోర్టు పొల్యూషన్ అన్నది రూపు మారిపోద్ది. అలాగే ఈ సమస్య తీరిపోద్ది. రాబోయే రోజుల్లో పొల్యూషన్ అనే సమస్య అరికట్టబడుతుందని చెప్పేసి కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే సస్పెండ్ జరగడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు, కానీ మీ వైపు నుంచి స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు మీరు సీతారాం సుధాకర్ గారికి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మీ ఒపీనియన్ ఏంటో ప్రజలకి తెలియజేయండి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక చెడు సంస్కృతి అంటే ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు సంక్రాంతి వచ్చింది. ఈరోజు మరి ఎలక్షన్ ముందు వచ్చిన సంక్రాంతికే మందు ఇద్దాము, అలాగే కోడి మాంసం ఇద్దాము, విద్యార్థులు రేపు భావి భారత పౌరులైన విద్యార్థుల చేత జెండా పట్టిద్దాము అనే దుర్బుద్ధి. ఇది చాలా తప్పుడు సంకేతం, తప్పుడు నిర్ణయం అని చెప్పేసి మేము తప్పు చేసిన దాన్ని మేము తప్పు అని నిలదీసాం. ఈ తప్పుని నిలదీయడానికి సీతారాం సుధాకర్ గారు ఆ రోజు అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే సీతారాం సుధాకర్ గారు మా పార్టీ మనిషే, రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా టీడీపీతో జనసేనకు ఆయన వెళ్ళిపోలేదు. ఆయన కూడా మాతో పాటు మేము నిలదీసిన దాంట్లో ఆయన కూడా ఉంటానని చెప్పడం వల్ల ఆ రోజున ఆయనతో పాటు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మేము 4 కార్పొరేటర్లు, ఆ సీతారాం సుధాకర్ గారు 5 కలిపి మాతో పాటుగా మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, అలాగే వార్డు ప్రెసిడెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు మేము మద్దతు ఇచ్చిన పార్టీ మా ఓట్లు వేసుకొని నేను ఇండిపెండెంట్గా గెలిచాను. పార్టీ గుర్తు మీద గెలవలేదు, పార్టీ సింబల్ మీద గెలవలేదు, పార్టీ బీఫామ్ ఇవ్వలేదు నాకు. కానీ నన్ను సస్పెండ్ చేయడం నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే మినిమం రాజకీయ అవగాహన కూడా లేదు. ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నాను, నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు. సో మీరు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే న్యాయం ఎటువంటి అట్లా ఇచ్చుంటారంటున్నారు. సో మరి ఈ మాటకి ప్రజలు అంగీకరిస్తారంటారా? ప్రజల వైపే నేనండి. ఎందుకంటే ఆ రోజు నేను తప్పు చేశారు అని చెప్పి నిలదీసింది కూడా నేను నిజంగా అంటే స్వపక్షం అంటే మనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తప్పు చేసినది కూడా నేను నిలదీశాను. అంటే నేను నా ఓట్లు వేసిన నాకు ఓటు ఎవరైతే వేశారో
ఓట్లేసిన ప్రజలకు నేను బద్ధుడై ఉన్నాను కాబట్టి నేను ప్రజల తరపున ప్రశ్నించాను. ఎందుకంటే ప్రజల తరపున ప్రశ్నించడానికి ఒక ప్రజాప్రతినిధి అవసరం లేదండి. ప్రజలు ఓటర్ సామాన్య పౌరుడైనా ఏ ఓటర్ అయినా సరే తప్పు చేస్తే నిలదీసే హక్కు ఉంది. అది నాయకుడినైనా నిలదీయవచ్చు, ప్రభుత్వాన్నైనా నిలదీయచ్చు, ప్రభుత్వ అధికారినైనా నిలదీయచ్చు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజల వైపు నేను ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నాకు ఇక్కడ కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నేను మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా అంటే నాకు ఇక్కడ 11,362 ఓట్లు పోలైతే సుమారుగా 6,000 ఓట్లు నేను నా కత్తెర గుర్తుపై వేసి నన్ను అత్యధిక బంపర్ మెజార్టీతో గెలిపించారు అనడానికి నిదర్శనమే మొన్న గడిచిన ఎలక్షన్స్. అలాగే రాబోయే రోజుల్లో 2024లో మాకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మా సమస్యల్ని, మాకు రాబోయే రోజుల్లో అభివృద్ధిని ఎవరైతే చేస్తారో ఆ అభ్యర్థికి మేము మద్దతు తెలియజేస్తాం. ఆ తెలిపిన మద్దతు తెలియజేసిన అభ్యర్థి కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి కౌన్సిల్లో పంపిస్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం దశ దిశ మారుతుందని కూడా ప్రజలందరూ తాలూకు అభిష్టం కూడా నెరవేరుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ నిరాహార దీక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎందుకు నిల్చుంటుంది అనుకుంటున్నారు? 100% కూడా ప్రభుత్వం చేసింది చాలా తప్పండి. ఎందుకంటే అంగన్వాడీ నిరాహార దీక్ష అన్నది అవి సామాన్యమైన అతి సామాన్యమైన కోరికలు. ప్రభుత్వ పథకాలు అంటే గర్భస్థ శిశువు నుంచి బాల్య దశలోనే ప్రభుత్వ తాలూకా సేవలని అవి పౌష్టికాహార కానివ్వండి, అలాగే తర్వాత మిల్క్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా అంటే విద్యార్థులు బాల్య దశలోనే కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప సిస్టమే అంగన్వాడీ వ్యవస్థ. అటువంటి అంగన్వాడీ వ్యవస్థకి సర్వీసులు అందిస్తున్న వారిని ఈరోజు సుమారుగా నేటికి 45 రోజుల నుంచి కూడా వాళ్ళు ఎండకి టెండర్లో మండుల టెండర్లో కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చేస్తున్న ధర్నా కానివ్వండి, దీక్షకు కానివ్వండి కనీసం పట్టించుకోవట్లేదని అంటే ఈ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ నిన్న జరిగిన దుశ్చర్యను కూడా మేము ఖండిస్తా ఉన్నాం. నిన్న విజయవాడలో జరిగిన అంగన్వాడీ దీక్షా శిబిరంపై ఆ మహిళలను కూడా చూడకుండా ఒక మెన్ పోలీసు చేత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి వారందరినీ కూడా మహిళా సోదరి మన అంగన్వాడీ ఆయాలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి వాళ్ళందరినీ కూడా పోలీసు చేయించి ఎక్కించే విధానం చూస్తుంటే ఇది రాష్ట్రమా లేదంటే రాష్ట్రమా అన్నట్టుగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దీనికి గుణపాఠం చెప్పాలి. అలాగే ఈ రోజున ఇక్కడ నిన్న జరిగిన ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ విశాఖ 35వ వార్డు తరపు నుంచి అంగన్వాడీ ఆయాలకి కానివ్వండి, టీచర్లు కానివ్వండి వారందరూ కూడా నా వంతు సంఘీభావం, నా వంతు మద్దతు కూడా నేను తెలియజేస్తున్నాను. చివరిగా టీడీపీ నుంచి సీతంపల్లి సుధాకర్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేయమని పిలుపు వచ్చిందని విన్నాం. వాస్తవం ఉందనుకోవచ్చా మరి? 100% రేపు రాబోయే రోజుల్లో అంటే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి అంటే గతంలో 6 సార్లు ఇక్కడ అంటే ఆ సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అటువంటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో కూడా సీతంపల్లి సుధాకర్ గారికి మేము మద్దతు తెలపాలనుకుంటున్నాము. ఎందుకంటే ద్రోణరావు శ్రీనివాస్ గారు ఉండేటప్పుడు జరిగిన మద్దతు కూడా అభివృద్ధి కూడా ఇప్పుడు జరగలేదు ఈ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లోనే లేని అభివృద్ధి రాబోయే రోజుల్లో జరుగుతుందనే ఒక ఆశతో విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చేస్తూ ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. విశాఖ పోర్ట్ డిఎల్బి పోల్ సైడ్ లో కార్మికుడు చనిపోయారు కదా, ఆ విషయంలో బాధితుడికి న్యాయం జరగలేదు అంటున్నారు. ఏ అన్యాయం జరిగిందో చెప్పండి. 100% కూడా న్యాయం అయితే జరగలేదు. 100% అన్యాయం జరిగింది. 1% కూడా న్యాయం జరగలేదు నేను చెప్తాను. ఎందుకంటే విశాఖ పోర్టు డిఎల్బి పూల్ సైడ్ జరిగిన అంటే ప్రమాదంలో ఆ భారీ ప్రమాదంలో ప్రాణం అర్పించిన ఆ కార్మికుడికి అయితే అంటే ధర్నా చేస్తూ ఆ కుటుంబీకులు కానివ్వండి, ఆ కుటుంబంలో చుట్టుపక్కల ఉన్న కార్మికులు కానివ్వండి, స్థానికులు కానీ పేదలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు డైరెక్ట్గా ఆ ధర్నాలో నేను కూడా మీకోసం అని చెప్పి నేను సైతం అని చెప్పి ఆ ధర్నాలో కూర్చొని ఒక గంట సేపు ఇక్కడ ధర్నాలో పాలు పంచుకొని మా కష్టంలో పాలు పంచుకోవడానికి చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే లోపలికి వెళ్ళి లోపాయికరంగా పోర్టు యాజమాన్యంతో ఇతను లాలూజీ పడిపోయి పోర్టు మనకు రావాల్సింది ఏవైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం ఏదో 1-2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి లోపల లోపాయికరంగా పోర్టు పొల్యూషన్ మీద కానివ్వండి, జరిగిన ఆ ప్రమాదం మీద కానివ్వండి కోట్లాది రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి బహిరంగంగానే ప్రజల్లో ఉంది. దాన్ని కూడా మీకు కన్ఫర్మ్ చేస్తా ఉన్నాం. జగదమ్మ మెయిన్ రోడ్ విశాఖ 1 టౌన్ రోడ్ విస్తరణ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏ విషయంలో ఆరోపణ చేస్తున్నారు మేడం? విశాఖ దక్షిణ నియోజకవర్గం 1 టౌన్ మెయిన్ రోడ్ అని అనేసరికి చాలా పాత నగరం, అది గోల్డెన్ నగరంగా మార్చుతానని చెప్పేసి ఆనాడు పెద్దలు ఎంతో మంది చెప్పడం జరిగింది. కానీ ఆ 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ పనుల్ని
కేవలం 67 మాత్రమే కుదించడం జరిగింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 600 మంది వ్యాపారుల దగ్గర ఒక్కొక్క షాపు దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి కోట్లాది రూపాయలు అవినీతి స్కామ్ చేశారు వాసుపల్లి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అందువల్లే దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాల కిందట మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డు ఈ రోజుకి కూడా అది రోడ్డు విస్తరణ పనులు జరగకుండా అలా ఆగిపోవడానికి మెయిన్ ప్రధాన కారణం, ప్రధాన అవినీతి ఆరోపణగా ఆయన తాలూకు అవినీతి తిమ్మెగిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. టీటీడీ దేవస్థానం దర్శనానికి విఐపి లెటర్స్ అమ్ముకుంటున్నారని మీరు పాలకులు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు చెప్పండి. 100-200% కూడా అది వాస్తవమే మేడం. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి దానికి కూడా అంటే డబ్బులు డబ్బులు డబ్బులు. ఎందుకంటే ఈరోజు చిత్రాలయం మెయిన్ రోడ్లో చూస్తే ఆ మెయిన్ రోడ్డు జీఎంసీ రోడ్డు మీద తాళ్ళు కట్టేసి ఉంటుంది. అలాగే ఆల్ఫా హోటల్ ముందు కొన్ని వందలాది బైకులు పార్కింగ్ చేసినప్పటికీ కూడా తాళ్ళు కట్టేసే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఒక కేసు కూడా అంటే జీవీఎంసీ రోడ్డు ఆక్రమించకూడదు. ఎందుకంటే ఒక కాలువ మీద బట్టి పెడితేనే పేదవాడు ఒప్పుకోరు. కానీ ఈయన జీవీఎంసీ ఈయన తరగతి అండదండలతో నెల అయ్యేసరికి ఆల్ఫా హోటల్ దగ్గర నుంచి కానివ్వండి, అలాగే చిత్రాలయ షాపింగ్ మాల్ దగ్గర నుంచి కానివ్వండి, ఈయనకు అందుతున్న ముడుపుల కోసం అని చెప్పేసి ట్రాఫిక్ వ్యవస్థనే వాళ్ళ కాళ్ళ కింద తల కిందలో పెట్టేసేసి ఈరోజు అవినీతికి ఈయన శ్రీకారం చుడతా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి బ్రేక్ దర్శనం లెటర్లని అమ్ముతున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తకి తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి లెటర్ ఇచ్చిన పాపాలు లేదనేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను. అంగన్వాడీ పోస్టులు అమ్ముతున్నారని మీరు అంటున్నారు. కాకపోతే అంగన్వాడీ పోస్టులు అమ్మడం సాధ్యమంటారా? 100% మేడం. ఎందుకంటే ఇవి అంగన్వాడీ ఆయా టీచర్ పోస్టులు కానివ్వండి, ఆయా పోస్టులు కానివ్వండి, ఇవి ఆఫ్లైన్లో ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారి మొబైల్లోంచి ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అదే జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే మన డిఈసి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈఓ గారు కానివ్వండి, ఎందుకంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రిఫరెన్స్ని ఈయన హ్యాండ్ క్యాష్ చేసుకునే విధంగా ఎవరైతే ఇతనికి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారో వారికి మాత్రమే అంగన్వాడీ ఆయా పోస్టులు కానివ్వండి, టీచర్ పోస్టులు కానివ్వండి, వీరి తాలూకా అనుయుల చేత అవి బహిరంగంగా సేల్ అని పెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది సోదరిమణులు నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అప్లై చేసుకొని వారందరూ కూడా అంటే రాక మెరిట్ ఉండి కూడా అంటే విద్యా అర్హత ఉండి కూడా మెరిట్ ఉండి విద్యా అర్హత ఉండి రిజర్వేషన్ ఉండి కూడా ఎంతోమంది తీవ్రంగా ఇబ్బందులు పడుతూ వీరి తాలూకా మెరిట్ని వీరి తాలూకా విద్యా అర్హతని వీరి తాలూకా ఉద్యోగాన్ని కూడా ఆయన క్యాచ్ చేసుకునే ఎన్నో సంఘటనలు జరిగినాయి మేడం. దీనికి వాస్తవాలు ఎవరో కాదు, మా చుట్టుపక్కల ఉన్న నా సోదరిమణైనా సరే కనక మహాలక్ష్మి మాకు దీనికి సాక్ష్యం. అలాగే ఇటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగాలనే కాదు రాబోయే అంటే గతంలో కూడా ఎన్నో ఇటువంటివి ఒక ఆశా వర్కర్స్ కానివ్వండి, ఏఎన్ఎం పోస్టులు కానివ్వండి, ఇటువంటి ఆఫ్లైన్లో ఉన్న ప్రతి పోస్ట్ని కూడా ఎందుకంటే ఇతను హ్యాండ్ చేసుకోవడంలో సిద్ధహస్తులని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వాసుపల్లిపై పేదవారికి హౌసింగ్ డీడీలు కట్టించుకొని అవినీతి జరుగుతుందని ఆరోపణలు నడుస్తున్నాయి. ఏమంటారు? గడిచిన 2019 సార్వత్రిక ఎలక్షన్స్లో అసలు వాసుపల్లి గణేష్ కుమార్ ఆడిన ఈ జగన్నాటకం ఈ 2019 డీడీల నాటకం. ఎందుకంటే ఒక ప్రాంతంలో కానివ్వండి, ఒక వార్డులో కానివ్వండి, అంటే లబ్ధిదారులు ఒక 500 మంది ఉంటారు. 5,000 కుటుంబాలు 5,500 కుటుంబాలు ఉన్న మా 35వ వార్డులో పేదవాళ్ళు ఉన్నవాళ్ళు డీడీలు కట్టించుకోవాలి. ఇల్లు ఒక 500 ఇల్లులు ఇవ్వడం మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ 500 ఉన్న ఇల్లులకి ఈయన 3,500 డీడీలు తీపించడం జరిగింది. అంటే ఒక వార్డులో 3,500 డీడీలు తీపించి 14 వార్డులోనే సుమారుగా 40,000 డీడీలు తీపించడం జరిగింది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో. ఎందుకంటే ఈవేళ విశాఖపట్నం జిల్లా అంతటికీ కలిపి 40,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే విశాఖపట్నం జిల్లా ఈ డీడీలు కానీ పట్టాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, ఓన్లీ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే ఇచ్చేటట్టుగా ఇతను అంటే ప్రజలందరూ కూడా ఒక మైండ్ గేమ్ ఆడి ప్రజలందరి చేత కూడా డీడీలు తీసిన డీడీలో తీసిన వారందరికీ కూడా పక్కా ఇల్లు రావాలంటే నాకు ఓటేసి నన్ను గెలిపించిన వాళ్ళకి మాత్రమే నేను డీడీ కట్టిన వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పేసి ఒక నాటకపు అబద్ధపు హామీ ఇచ్చి ఆ అబద్ధపు హామీ ద్వారా వారందరి చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇతని తాలూకా కపట నాటకాన్ని ప్రజలు గ్రహించకుండా ఇతను 2019లో ఓటు వేసి గెలిపించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇతని కపట నాటకాలన్నీ కూడా ప్రజలందరూ కూడా దగ్గరుండి చూడడం జరిగింది. ఎందుకంటే మహిళా సోదరిమణులందరూ కూడా డీడీలు కట్టిన వాళ్ళు 3 రూపాయల వడ్డీకి 6 రూపాయల వడ్డీకి బయట అప్పులు తీసుకొచ్చి మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి
12,500 రూపాయలు, 25,000 రూపాయలు, ₹1,00,000 కూడా, ₹50,000 కూడా డీడీలు అందరూ కూడా ప్రభుత్వ జీవీఎంసీ వారికి ఖజానాకి డీడీలు తీయడం జరిగింది. ₹30,000 ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ₹50,000 అక్కడ డీడీ కడితే మళ్ళీ ₹30,000 ఎదురుగా ఇంకో లంచం కూడా ఇవ్వడం జరిగింది. ఆ లంచంతో ఈయన ఫ్లెక్సీలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, డప్పులు కానివ్వండి, డోలాకులు కానివ్వండి, అలాగే తర్వాత ఎక్కడ ఈయన తాలూకు అనుచరులకి మందు కానివ్వండి, మాంసం కానివ్వండి, రేపు బాగుపడదు పౌరులందరి చేత కూడా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే జెండా కూడా ఆ విధంగానే కట్టడం జరిగిందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ కపట నాటకానికి తెరపడడానికి 2024 ప్రజలైతే మాత్రం కంకణం కట్టుకున్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆర్పీలకు కుట్టు మిషన్లు ఇస్తున్నారని మొన్న జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో చెప్పిన హామీ ఇవ్వడం జరిగిందని అంటున్నారు కదా, మరి హామీ నెరవేర్చారా? వాసుపల్లి ఎప్పుడు కూడా అవసరం ఉంది అంటే, అవసరం అయితే కాళ్ళు పట్టుకొనైనా సరే వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన అవసరం తీరిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా హామీని కానివ్వండి, ఆయన నోటి నుండి వచ్చిన మాటకు కానివ్వండి, ఆయన ఏ రోజు కూడా కట్టుబడి ఉంటారు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ మొన్న జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆర్పీ ప్రతి ఒక్కరికి కూడా 300 మందిని తీసుకురావాలి, పబ్లిక్ని క్రౌడ్ ఫుల్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన తెచ్చిన 300 దాటి క్రౌడ్ ఫుల్ చేసిన ఏ ఆర్పీకి కూడా కనీసం ఈ రోజు వరకు కూడా కుట్టు మిషన్ కాదు కదా, కుట్టు మిషన్లో కుట్టుకునే దానం కూడా ఇవ్వలేదని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆర్పీలే కాదు, ఉద్యోగస్తులే కాదు, ప్రజలే కాదు, వ్యాపారస్తులే కాదు, దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాసుపల్లి తాలూకా కపట నాటకాల మీద వైఫల్యం చెందున్నారు. వారి తాలూకా రాబోయే రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధంతో రేపు వాసుపల్లి గణేష్ కుమార్కి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో చూసారు కదా మరి విల్లూరి భాస్కర్ రావు గారి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఏంటో. ఈయన రాజకీయ ప్రయాణం ఇంకా మంచిగా సాగాలని ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ సిటీ కేబుల్ రియా.